Hi, this is Dr. Dattatreya, vascular and endovascular surgeon, podiatric specialist, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి హైదరాబాద్. సో ఈ రోజు మనము డయాబెటిక్ ఫుట్ అల్సర్ గురించి తెలుసుకుందాం. అసలు డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఏంటి? సో ఎక్కువ సంవత్సరాలు డయాబెటీస్ ఉన్న, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న, డయాబెటీస్ తాలూకు కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ అంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్. అంటే కాళ్ళలో, పాదాల్లో మొండి పుండ్లు ఏర్పడతాయి ఈ డయాబెటీస్ వల్ల. సో ఈ డయాబెటీస్ అనేటువంటి దాని వల్ల దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అందులో పెరిఫరల్ న్యూరోపతి అనేటువంటి ఒక కంప్లైంట్. పెరిఫరల్ న్యూరోపతి అంటే నర్వ్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ వైపు సెన్సేషన్స్ తీసుకెళ్లేవి, ఇవి సరిగా పని చేయకపోవడం వల్ల పేషెంట్ కి స్పర్శ జ్ఞానం అనేటువంటిది కొంచెం తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్ కి పాదాల్లో, అరికాళ్ళలో పిన్నులతో గుచ్చినట్టు గాని, లేదా సూదులతో గుచ్చినట్టు గాని, లేదా ఏదన్నా పాకుతా ఉన్నట్టు గాని, మంటలుగా గాని, తిమ్మిర్లుగా కానీ అని. సో ఇవి ఇనీషియల్ గా పెరిఫరల్ న్యూరోపతిలో వచ్చే సెన్సరీ న్యూరోపతి యొక్క లక్షణం. ఇవి చాలా మంది పేషెంట్స్ లో, మనం డయాబెటిక్ పేషెంట్స్ లో గమనించవచ్చు. సో ఇటువంటి పేషెంట్స్ కి ఎప్పుడైనా వీళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు పాదాల్లో కానీ, కాళ్ళల్లో కానీ వీళ్ళకి స్పర్శ జ్ఞానం అనేటువంటిది తగ్గిపోవడం వల్ల వీళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు. సో ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకోలేరో ఈ గాయం అనేటువంటిది అలాగే కొద్ది రోజులు ఉండిపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల వీళ్ళ నార్మల్ డైలీ యాక్టివిటీస్ చేసేటప్పుడు కాళ్ళలో వారి యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి దుమ్ము, ధూళి గాని, వేరే ఏదైనా ఫారిన్ మెటీరియల్స్ అంటే ఏవైనా చెక్కవి, పేళ్లు గాని, లేదంటే వెజిటబుల్ మ్యాటర్ అంటే చిన్న చిన్న మొక్కల పీసులు గాని కాళ్ళ వేళ్లలో, ఆ పుండ్లలో జపం అయిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళకి ఎక్కువ సంవత్సరాల నుంచి షుగర్ ఉండడం, లేదంటే అన్కంట్రోల్ షుగర్ ఉండడం వల్ల ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ఇనిషియల్ గా ఇన్ఫెక్షన్ అనేటువంటిది మనం అర్లీ స్టేజ్ లో రికగ్నైజ్ చేయగలిగితే అక్కడే లోకల్ గా ట్రీట్మెంట్ కానీ, లోకల్ డ్రెస్సింగ్ కానీ చేసుకోవడం వల్ల, అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడుకోవడం వల్ల ఈ అల్సర్ ఈ గాయం అనేటువంటిది ఏదైతే ఉందో పుండుని లోపల వరకు స్ప్రెడ్ అవ్వకుండా ఆపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళు ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే, అంటే సరిగా రికగ్నైజ్ చేయలేకపోయినట్టయితే, అండ్ షుగర్స్ అనేటువంటి బాగా అబ్నార్మల్ కంట్రోల్స్ లో ఉన్నాయి, చాలా హై లెవెల్స్ ఉన్నాయి అంటే ఇన్ఫెక్షన్ అనేటువంటిది ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోయి, వేగంగా లోపలికి స్ప్రెడ్ అయిపోయి, లోపల ఉన్నటువంటి కండరం లేదంటే ఎముకలు అనేటువంటివి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడి నుంచి చెడు వాసన, దుర్వాసనతో ఉన్నటువంటి పస్ గాని, లేదా నీరు లాంటి పదార్థం ఆ పుండు నుంచి రిలీజ్ అవ్వడము, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఇంకా పెద్దగా పెరగడము, కాళ్ళు వాపులు రావడము, అండ్ కాళ్ళ యొక్క బ్లడ్ సప్లై అనేటువంటి తగ్గిపోవడం వల్ల బ్లాక్ కలర్ లోకి మారిపోయి కాళ్ళు కుళ్ళిపోయే అవకాశాలు. సో ఇటువంటప్పుడు మనము కాల్ని కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం పేషెంట్ కూడా కాపాడుకోవాలి. ఒకవేళ కాల్ని కాపాడలేని పరిస్థితి వచ్చినప్పుడు, వేళ్ళని కాపాడలేని పరిస్థితి వచ్చినప్పుడు, వేళ్ళని కానీ కాల్ని కానీ మనం యాంపుటేషన్ అనేటువంటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడు, అంటే కట్ చేయాల్సిన, డిపెండింగ్ అపాన్ ది లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం వీళ్ళ కాల్ని కట్ చేయాల్సిన అవసరం అనేటువంటిది టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ది పేషెంట్. ఒకవేళ పేషెంట్ కి అంత సివియర్ ఇన్ఫెక్షన్ లేదు, జస్ట్ పుండు ఉంది కానీ పుండు ఇన్ఫెక్టెడ్ ఉంది అంటే వీటిని రెగ్యులర్ గా మనం కెమికల్ డిబ్రైడ్మెంట్ ఆర్ మెకానికల్ డిబ్రైడ్, సర్జికల్ డిబ్రైడ్మెంట్ అనేటువంటిది చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి చెడు టిష్యూ ఏదైతే ఉందో ఆ టిష్యూ మొత్తాన్ని తీసేసి, దాని తర్వాత పుండు యొక్క మాన్పించడానికి కావాల్సినటువంటి షుగర్ కంట్రోల్స్, అవసరమైతే యాంటీబయాటిక్స్, అండ్ చిన్న అల్సర్ ఉండి చిన్న పుండు ఉన్నట్టయితే ఓరల్ గా మనం యాంటీబయాటిక్స్ పెట్టుకోవచ్చు, అంటే నోటి ద్వారా వేసుకునేలా. ఒకవేళ పేషెంట్ బాగా సివియర్ ఇన్ఫెక్షన్ ఉందంటే అడ్మిషన్ చేసుకుని ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఒకటే సిట్టింగ్ కాకుండా మల్టిపుల్ సిట్టింగ్స్ లో వీళ్ళకి ఈ వూండ్ అనేటువంటిది క్లీన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒకటే సిట్టింగ్ లో పేషెంట్ కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు, అండ్ ఒకటేసారి మొత్తము క్లీన్ చేయలేము, మళ్ళీ వస్తూ ఉంటుంది. సో పీరియాడికల్ గా, రెగ్యులర్ గా, డైలీ కానీ, ఆల్టర్నేట్ డేస్ కానీ, అవసరమైతే రోజుకి 2 సార్లు కానీ డ్రెస్సింగ్ చేసుకుని, ఈ పుండు అనేటువంటిది మనం రెగ్యులర్ డ్రెస్సింగ్ చేసుకుని, తర్వాత అవసరమైతే వీళ్ళకి ఆఫ్ లోడింగ్ షూ అనేటువంటి స్పెసిఫిక్ గా కస్టమైజ్డ్ గా వస్తాయి. అంటే ఏ ఏరియాలో అయితే మనకు అల్సర్ ఉందో ఆ ఏరియాని కొంచెం ప్రెషర్ పడకుండా నడవడానికి హెల్ప్ చేస్తూ, ఆ ప్రెషర్ పడకుండా వాటిని హీల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి అల్సర్స్ కానీ, ఇటువంటి సిమ్టమ్స్ మీకు కనుక ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వాస్కులర్, ఎండోవాస్కులర్ ఆర్ పోడియాట్రిక్ స్పెషలిస్ట్ ని కలవండి. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, పోడియాట్రిక్ స్పెషలిస్ట్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి హైదరాబాద్.